రుక్మిణి వైవాహిక జీవితం ఏం మలుపులు తిరిగిందో, సుజాత ఎలీషా గార్ల సహచర్యంలో ఆ జీవితం ఎలా మారిందో తెలుసుకోవాలనుంటే ఈ ముందు కథని వినండి. అలా ప్రారంభమైంది నా వివాహ జీవితం. మా అత్తగారు నా మీద గంపెడు ఆశ పెట్టుకున్నారు. ఆవిడ కోరిక తీర్చకూడదన్న పట్టుదల నాకేం లేదు, కానీ ఎలా తీర్చాలో తెలియటం లేదు. శివను చూసుకునేందుకు ఒక నౌకరు ఎప్పుడూ హాజరుగా ఉండేవాడు. శివ ఖరాబ్ చేసిన ప్రదేశాలను, వస్తువులను శివను వెంటనే శుభ్రపరిచేందుకు రెడీగా ఉండేవాడు. శివకు నేను కూడా అన్నం పెట్టడం, టిఫిన్ పెట్టడం, కాఫీ తాగించడం ఇలాంటి పనులు చేసేదాన్ని. అతను బాగా ఒడ్డు పొడుగు ఉండి మంచి బలంగా ఉండేవాడు. ఒక్క తోపు తోశాడంటే మనం అంత దూరం వెళ్ళి పడాలి. అందుకే అతను దగ్గరగా వెళ్ళి ఏదైనా పని చేయించాలంటే నాకు భయంగా ఉండేది. కాక అతని మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. రోజు రాత్రిపూట ఎప్పుడు నిద్రపోతాడా అని కాచు కూర్చుని తర్వాత పడుకునేదాన్ని. ఇలా చెప్తున్నానా అతని మీద, కానీ నాకు అతనంటే ఒక విధమైన జాలి కూడా ఉంది. అందుకే అతని పనులను నేను కూడా అసహ్యం లేకుండా చేసేందుకు ముందుకొచ్చేదాన్ని. శివను చూసుకునే నౌకరు నారాయణ ఒక్కొక్కసారి వచ్చేవాడు కాదు. అప్పుడు మా అత్తగారే వచ్చేది ఆ పనులకి. నేను కల్పించుకుని నేను చేస్తాలేండి అత్తయ్య అంటూ అనేదాన్ని. దానికే ఆవిడ సంబరపడి మా తల్లే అంటూ ఉండేది. ఇలా గడిపాను నా జీవితాన్ని 1.5 ఏడాది పాటు. ప్రతి నెల మా అత్తగారికి నిరాశే. రోజు ఎన్నో చెప్పి పంపించేది నన్ను గదిలోకి. నన్ను సంతోషపెట్టడానికి రకరకాల చీరలు, నగలు కొనేది. అలాగే తినేందుకు కూడా ఏవేవో చేయించి పెట్టేవి. ఇంతలో ఆవిడ చెల్లెలు, నా ఆ చెల్లెలు కొడుకు నరసింహం వచ్చారు. వాళ్ళు నా పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా అత్తగారిలో మార్పు రాసాగింది. నా మీద విసుక్కోవడం, కోప్పడ్డం, సూటిపోటి మాటలు అనడం చేస్తూ ఉండేవారు. లోగడ శివకి నేను అన్నం పెడుతున్నప్పుడు చూసి సంతోషించేది, అతన్ని బుజ్జగించి చక్కగా తినిపిస్తున్నానని. ఇప్పుడు అతనికి తిండి తినిపించడంలో నాకు శ్రద్ధే లేదంటుంది. సరైన టైంకే పెట్టినా త్వరగా పెట్టేస్తున్నావు, అందుకే వాడు అసలు తిండే తినటం లేదంటుంది. పోనీ అని ఒక పావుగంట అరగంట ఆగి పెడితే వాడు ఆకలితో మలమలా మాడినా నీకేం జాలి లేదు, నోరులేని పిల్లాడు, వాడు ఆకలిని అడగలేడు కదా, ఎప్పుడు పెడితేనేమని నీ ధీమా అంటూ కోపడేది. మా పిన్నత్తగారు నరసింహం కూడా ఏదో ఒక కుళ్ళు మాటలు అంటూ ఉండేవాళ్ళు. పెళ్లిలో చూశాను కదా ఈ పిల్లని, బక్క చిక్కి ఉన్నది, ఇప్పుడు బాగా ఒళ్ళు చేసి నిగనిగలాడుతోంది, వాడేమో శివ బక్క చిక్కి సగం అయిపోయాడు. ఇలా ఉండేవి వాళ్ళ మాటలు. వీళ్ళంతా ఇన్ని మాటలు అంటున్నా శివ మాత్రం పాపం నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు తన ఎదుట నన్నేమైనా కోప్పడితే వే 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 అంటూ ఏవేవో అర్థం లేని మాటలతో తన ఇష్టాన్ని తెలిపేవాడు. మళ్ళా నేనే వెళ్ళి ఆవిడ నన్నేం కోపట్టం లేదు అని చెప్పి బుజ్జగించాల్సి వచ్చేది. నేను తప్ప మరొకరి చేత్తో తినేవాడు కాదు, తాగేవాడు కాదు. రాత్రి నా మీద ఒక చెయ్యి ఒక కాలు వేసుకుని పడుకునేవాడు. ఎంత మెల్లిగా ఆ కాలో ఆ చెయ్యో తొలగించినా వెంటనే మళ్ళీ ఇంకా దగ్గరగా జరిగి నా మీద వాటిని తిరిగి వేసేవాడు. ఎలా భరించానో అదంతా నాకు తెలియదు. ఇప్పుడు తలుచుకుంటే పెద్ద పెట్టున ఏడుపు వస్తుంది, భయం వేస్తుంది అంటూ రుక్మిణి ఏడ్చింది. సుజాత లేచి వెళ్ళి 2 చేతులతోనూ పొదివి పట్టుకుని ఓదార్చింది. కొంచెం తేరుకుని రుక్మిణి మళ్ళీ మొదలుపెట్టింది. ఇప్పుడు ఎందుకో ఏడుపు వచ్చింది, కానీ నిజంగా చెప్తున్నాను నమ్మండి, ఆ అబ్బాయితో ఉన్నప్పుడు నాకు అస్సలు ఏడుపే రాలేదు. ఎంతసేపు తనకి వేళకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని జ్ఞాపకం చేసుకుంటూ జీవితమంతా అలాగే గడపాలన్న నిశ్చయంతోనే ఉన్నాను. కానీ ఆ మాత్రం సుఖం కూడా నాకు లేకపోయింది. ఒకరోజు శివ ఉదయం నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదా అని నుదుట మీద చెయ్యేసి చూశాను. బాగా జ్వరంగా ఉంది. పరిగెత్తుకెళ్ళి అత్తయ్యతో చెప్పాను శివకి జ్వరంగా ఉందని. ఆవిడ గాబరా పడుతూ వచ్చి చూసింది. ఇంతలోనే మా పిన్నత్తగారు, నరసింహం అందరూ వచ్చారు. ఎప్పటి నుంచి జ్వరం, మాకు చెప్పలేదే అంటూ ప్రశ్నించారు. ఉదయం లేచాకే చూశాను జ్వరంగా ఉందని అని చెప్పాను. రాత్రంతా వాడికి జ్వరం కాసి ఉంటుంది,
నువ్వు బండ నిద్రపోతూ గమనించి ఉండవు అంది మా పిన్నత్తగారు. డాక్టర్ వచ్చి చూశాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించమన్నాడు. హాస్పిటల్లో నేనే ఉన్నాను అతనికి సేవలు చేస్తూ. అక్కడ నర్సులకి ఆయాలకి శివ బాగా తెలుసు. ఎందుకంటే అలా అప్పుడప్పుడు శివని హాస్పిటల్లో చేర్పించడం మామూలేనని వాళ్ళ వల్లనే నాకు తెలిసింది. మా అత్తగారిని అడిగారు వాళ్ళు నన్ను చూపిస్తూ, ఈ అమ్మాయి ఎవరు అని. మా కోడలే శివ పెళ్ళాం అంది ఆవిడ గొప్పగా. శివకు పెళ్లి చేశారా అంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత మళ్ళీ శివను ఇంటికి తీసుకురావడం పడలేదు. అతనికి రోగం ముదిరి చాలా సీరియస్ అయి అక్కడే పోయాడు. శివ చనిపోవడానికి నేను ఎలా కారణమయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. నా వల్లనే శివ పోయాడు. వాణ్ణి నేనే మృత్యుపాశంలాగా చుట్టుకున్నా అంట. నేనేదో ప్లాన్తోనే వచ్చాట. నా నోట పలకలేని మాటలు ఎన్నో అన్నారు. ఇన్ని మాటలు వాళ్ళు అంటున్నా నా కళ్ళ వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా రావటం లేదట. ఇలాంటి పిల్లని తెచ్చి వాడి గొంతు కోసారట. రోజులు గడుస్తున్న కొద్దీ నన్ను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళకొట్టాలా అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నట్టుగా నేను కనిపెట్టాను. అలా వాళ్ళు పంపించేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? అమ్మని ఇల్లు ఖాళీ చేయించి అప్పటికే అన్నయ్య హైదరాబాద్ తీసుకువెళ్ళిపోయాడని తెలిసింది. నేను ఇంకా ఇలా మదన పడుతూ ఉండంగానే మా అత్తగారు ఒక రోజున, చూడమ్మాయి, నా కొడుకు కోసం అని నిన్ను తెచ్చుకున్నాను, కానీ నేను చెప్పిన పని నువ్వు చేయలేదు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నువ్వు లక్ష్య పెట్టలేదు. ఇక నీకు ఇక్కడేం పని లేదు. మీ అన్నయ్య దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపో అన్నారు. నేను ఆవిడకి దండం పెడుతూ, అత్తయ్య గారు, దయచేసి నన్ను పంపేయకండి. నేను ఇక్కడే ఉండి మీరే పని చెప్తే ఆ పని చేస్తూ ఒక మూల పడుంటాను, దయతలచండి అంటూ వేడుకున్నాను. ఆవిడ వీల్లేదంటే వీల్లేదన్నారు. మరో 2 రోజులకి నన్ను ఆ నరసింహాన్ని తోడిచ్చి హైదరాబాద్ పంపించే ఏర్పాటు చేశారు. నా భర్త పోగానే నా వంటి మీద ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు పట్టు చీరలు అవి తీసేసుకున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన పాత బ్యాగులో 2 జతల బట్టలతో బయలుదేరాను. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతూ చెప్పిన మాటలు మాత్రం మరవలేదు. పెళ్ళైన కొత్తలోనే మా పెళ్లి శుభలేఖ ఒకటి, 2 ఫోటోలు నా పాత బ్యాగులో అట్టడుగున అట్ట కింద దాచిపెట్టాను. వాళ్ళ కళ్ళ ముందరే ఆ ఖాళీ బ్యాగ్లో నా బట్టలు పెట్టుకుని బయలుదేరాను. అతగాడు నరసింహం నన్ను స్త్రీల కంపార్ట్మెంట్లో ఎక్కించి తను పురుషుల కంపార్ట్మెంట్లో ఎక్కాడు. హైదరాబాద్ వచ్చాకే మళ్ళీ స్టేషన్లో కనపడ్డాడు. నన్ను ఆటోలో ఎక్కించుకుని అన్నయ్య అడ్రస్సు ఆటో అతనికి చెప్పాడు. నాకదే మొదటిసారి హైదరాబాద్ నగరం రావటం. ఆటో ఏ వీధుల్లో నుంచి వెళ్తోందో నాకు తెలియడం లేదు. చివరికి ఎలాగో అన్నయ్య ఇంటికి చేరుకున్నాం. నరసింహ అన్నయ్యని పేరు పెట్టి గట్టిగా పిలిచాడు. అన్నయ్య బయటకు వచ్చాడు. ఇదిగో మీ చెల్లెల్ని మీకు అప్పగించరమ్మని మా పెద్దమ్మ పంపించింది, మీకు అప్పగించి వెళ్తున్నాను అంటూ వెనుతిరిగాడు నరసింహం. అన్నయ్య అతన్ని చేయి పట్టుకుని ఆపి, వీల్లేదు, పెళ్లి చేసి మీకు అప్పగించాం, ఇక మా బాధ్యత ఏం లేదు, ఆమె భారం అంతా మీదే, తీసుకెళ్ళండి అంటూ అరిచాడు. అమ్మ లోపల నుంచి కేకలు విని బయటకు వచ్చింది. నన్ను చూసి ఏడుస్తూ నా దగ్గర రాబోయింది. అన్నయ్య ఆవిడ చేయి పట్టుకుని ఆపేశాడు. నరసింహం అన్నయ్య చేతి నుండి తన చేతిని విదిల్చుకుని, చూడండి, మా పెద్దమ్మగారు చెప్పారు గనక నేను ఈమెను తీసుకొచ్చి మీకు అప్పగించాను. మీరు చెప్పిన పని చేయవలసిన అవసరం నాకు లేదు. ఆ పిల్లని మీరు లోపలికే తీసుకెళ్తారో బయటికే వెళ్ళకొడతారో అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు అని విసురుగా వెళ్ళిపోయాడు. అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తోంది. అన్నయ్య మమ్మల్ని చూస్తూ కాసేపు నిలబడి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. బహుశా నెక్స్ట్ ఏం చేయమంటుందో వదిన్ని అడగడానికి వెళ్ళి ఉంటాడనుకుంటా. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చెప్పులు వేసుకుని, త్వరగా ఏదో ఒక రైల్లో నిన్ను తీసుకెళ్ళి అక్కడ దింపొస్తాను, లే లే అంటూ అరిచాడు. అమ్మ, అయ్యో చెల్లినేమైనా తిననీరా, తర్వాత తీసుకెళ్దుగానిలే అని చెప్పినా కూడా వినకుండా ఒక చేత్తో నా బ్యాగు మరో చేత్తో నా రెక్క పట్టుకుని లేపి దాదాపు ఈడ్చుకుని తీసుకెళ్ళి ఒక ఆటో మాట్లాడి అందులో కుదేసి స్టేషన్కి తీసుకెళ్ళాడు. హౌరానో కోణార్కో ఏదో ఒకటి దొరక్కపోదు అనుకుంటూ రైల్లో ఏదో స్టేషన్లో ఇంత తినేందుకు తిండి, ఒక బాటిల్ మంచినీళ్ళు కొని నా ముందు పెట్టి వేరే చోట కూర్చున్నాడు. నిన్నటి నుంచి కూర్చుని నా నడుము, వీపు, ఒళ్ళు అంతా నొప్పులే.
ఆకలితో నా ప్రాణం కడగట్టిపోతోంది. వాడు తెచ్చిన ఆ తిండి తినేందుకు మనస్సు ఒప్పుకోకపోయినా అది తినకపోతే రేపీపాటి కూడా కదలలేనేమోనని అనిపించి తిన్నాను. నన్ను తీసుకెళ్ళి మా అత్తగారింట్లో దించాడు. మా అత్తగారు, మళ్ళీ దీన్నెందుకు తెచ్చారు? దీనివల్లే నా కొడుకు పోయాడు, తీసుకుపోండి, ఇది మాకు అవసరం లేదంటూ కేకలు పెట్టింది. అప్పుడు మా అన్నయ్య కాళ్ళు కడిగి కన్నెధార పోసి మా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం అంటే అది ఈ ఇంటి కోడలైంది, మాకక్కర్లేదు, వద్దు అంటే ఎలా? అది ఇక్కడే ఉంటుంది, వద్దనడానికి వీల్లేదు అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పాడు. దాంతో వాళ్ళు తగ్గి అన్నయ్య వైపు నా వైపు మిరిమిరి చూడటం ప్రారంభించారు. అప్పుడు అన్నయ్య, రుక్మిణి, ఇక నేను వెళ్తాను, నీ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పాడు. నేను మెల్లిగా ఇంట్లోకి నడిచాను. వాళ్ళ నోట ఒక్క మాట వస్తే ఒట్టు. మరి వాళ్ళు ఊరుకున్నారన్నావు కదా, మళ్ళీ ఇల్లు వదిలేందుకు బయలుదేరాం అని అడిగింది సుజాత. వాళ్ళు అప్పటికి ఊరుకున్నారు, కానీ లోపల లోపల ఏం చేసి ఈ పిల్లని పంపేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఏదో ఒక గదిలోకి చేరి ఎప్పుడూ ఒకటే గుసగుసలు. 4 రోజులు పోయిన తర్వాత మా అత్తగారు వచ్చి, చూడు రుక్మిణి, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, రేపు రైలుకి నీకు టికెట్ కొన్నావు, హైదరాబాద్కి ఈసారి నువ్వు ఒక్కతివే వెళ్ళిపో, నీకు తోడెవరు రారు అంది. నేను, నాకు హైదరాబాద్ కొత్త, అసలు ఆ ఊరే తెలియదు, ఒంటరిగా ఎలా వెళ్తాను అన్నా. దానికామె, అది నీ ఇష్టం, ఎలా వెళ్ళాలో నువ్వే ఆలోచించుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మన్నాడు పొద్దున్నే వచ్చి రెడీగా ఉండు రైలుకని హెచ్చరించింది. మరి కాసేపటికి బయలుదేరతామనగా నా చేతిలో అన్నయ్య అడ్రస్ కాగితం కొన్ని నోట్లు పెట్టి, ఇదిగో 10,000 రూపాయలు ఇస్తున్నాను, మళ్ళీ ఇక రాకు ఈ పక్కకి అని నరసింహంతో, దీన్ని తీసుకెళ్ళి రైలెక్కించిరా అంది. అంతే, అతను రైలెక్కించి వెళ్ళిపోయాడు. అలసట వల్ల రైల్లో నాకు బాగా నిద్ర పట్టేసింది. సడన్గా మెలకు వచ్చి చూస్తే రైల్లో ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నది. అది ఏ స్టేషనో తెలియలేదు. కంపార్ట్మెంట్లో అందరూ నిద్రపోతున్నారు. బయట కిటికీ దగ్గర నిలబడి 2 కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను, ఇది సికింద్రాబాదా అని అడిగాను. వాళ్ళొక్క క్షణం ఆగి అవును అన్నారు. అంతే, ఇంకా నేను వెనక ముందు చూడకుండా గబగబా రైలు దిగిపోయాను. రైలు కదిలి వెళ్ళిపోయింది. అటు ఇటు అన్ని వైపులా చూశాను. ఒకవైపు పెద్ద పెద్ద అక్షరాలతో ఖమ్మం మెట్టని రాసున్నది. అప్పుడు తెలిసింది ఎంత తప్పు చేశానో. ఇక ఆ తర్వాత కథంతా మీకు తెలిసిందే కదా అంది రుక్మిణి. అందరూ అలా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. జరిగిన సంగతులన్నీ ఎలీషా గారు, సుజాత జీర్ణించుకోలేకపోతున్నారు. లోపల నుంచి ఒక కసి, కోపం తన్నుకొస్తున్నాయి. హఠాత్తుగా ఎలీషా గారు, రుక్మిణి, నీ దగ్గర ఆ శుభలేఖ ఫోటోలు ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయి అని చెప్పి లోపలికి వెళ్ళి బ్యాగ్లో నుంచి వాటిని తీసుకొచ్చింది. వాటిని తీసుకుని ఇద్దరూ పరీక్షించారు. మీ అమ్మగారు ఎంత ముందు చూపుతో నీకు అడ్వైజ్ ఇచ్చారో, నిజంగా ఈ రెండింటినీ పెట్టుకుని వాళ్ళ అహంకారాన్ని అణచచ్చు అన్నారు ఎలీషా గారు. సుజాత ఆశ్చర్యంగా ఎలీషా గారి వంక చూసింది. ఎలా అన్నట్టుగా. నాకు తెలిసిన సివిల్ లాయర్ ఒక అతను ఉన్నాడు, అతన్ని అడిగి చూస్తాను, ఎంతవరకు సాధించగలమో తెలుస్తుంది. అంటే వాళ్ళ మీద కేసు వేద్దామంటారా? ఏమో, అతను అలా కేసు వేయడం సరైన పద్ధతి అని అంటే మరి అలాగే చేయాలి కదా, ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఎలీషా గారు ఒక ఫైల్ ఓపెన్ చేసి రుక్మిణి కథలోని ముఖ్యాంశాలన్నీ పాయింట్ బై పాయింట్గా రాశారు. అది చదివితే కేసంతా అర్థమైపోవాలి. దాన్ని డీటీపీ చేసి ఫైల్లో పెట్టారు. అలాగే రుక్మిణి పెళ్లి ఫోటోలు స్కాన్ చేయించి కాపీలు తీయించి అవి పెళ్లి శుభలేఖ జిరాక్స్ చేయించి ఆ కాపీని కూడా ఫైల్లో పెట్టారు. ఫోటోలు, పెళ్లి పత్రిక ఒరిజినల్స్ జాగ్రత్త చేయమని రుక్మిణికి ఇచ్చేశారు. ఫైలు సుజాత చేతికిచ్చి చూడమన్నారు. లాయర్కి కేసు పూర్వపరాలు అర్థం కావడం కోసం అది చాలా బాగా సరిపోతుందని సుజాత మెచ్చుకుంది. రోజులు గడిచిపోతున్నాయి. రుక్మిణి చదువు నిర్విఘ్నంగా సాగిపోతోంది. 6 నెలల్లో ఇంటర్మీడియట్ పుస్తకాల్ని చదవడం పూర్తి చేసింది. ఎలీషా గారు తనకు అన్ని సబ్జెక్ట్స్లోనూ రకరకాల టెస్టులు పెట్టారు. అన్నింట్లో మంచి మార్కులు తెచ్చుకుంది రుక్మిణి. నీ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పరీక్షకు కూర్చుంటే పాస్ అవుతుందా అని ప్రైవేట్ చెప్తున్న టీచర్ని అడిగారు.
ఊరికే పాస్ అవ్వడం కాదు సార్, క్లాస్ తెచ్చుకుంటుంది అని నమ్మకంగా చెప్పాడు అతను. రుక్మిణి తన ఖాళీ సమయాల్లో ఈ మధ్య మరో పని ప్రారంభించింది. ఎలీషా గారి అనుమతి పొంది ఆయన పుస్తకాలనన్నీ ఒక క్రమ పద్ధతిలో సబ్జెక్ట్ వైజ్గా సర్దడం, వాటికి నెంబర్లు వేసి ఒక పుస్తకంలో చక్కగా రాసి పెట్టడం చేసింది. తన అక్షరాలు గుండ్రంగా పొందిగ్గా చూడముచ్చటగా ఉంటాయి. ఎప్పుడు ఏ పుస్తకం గురించి అడిగినా వెంటనే తీసిచ్చేది. పుస్తకాలను ఆమె సర్దిపెట్టిన తీరు అలీషా గారికి చాలా నచ్చింది. నువ్వు మంచి లైబ్రేరియన్గా పనికొస్తావు అని మెచ్చుకున్నారు. దాంతో రుక్మిణి, అయితే నేను గ్రాడ్యుయేషన్ తర్వాత లైబ్రరీ సైన్సెస్ చదివి లైబ్రేరియన్ అవుతాను అంటూ సంబరపడిపోయింది. కంప్యూటర్ క్లాసెస్కి వెళ్ళి 3 నెలల కోర్సు ఒకటి పూర్తి చేసింది. కంప్యూటర్ ఎలా ఉపయోగించాలో, ఇంటర్నెట్లోకి ఎలా వెళ్ళాలో, ఈమెయిల్ ఎలా పంపించాలో అన్నీ నేర్చుకుంది. ఎక్కడైనా అనుమానం వస్తే ఎలీషా గారిని అడిగేది. ఆయన ఇంట్లో ఉన్న కంప్యూటర్లో అది ఎలా చేయాలో ఆయన చేసి చూపేవారు. అనుకున్నట్టుగానే రుక్మిణి ఇంటర్మీడియట్ పరీక్షలో మంచి మార్కులతో క్లాస్ తెచ్చుకుంది. దాంతో మంచి కాలేజీలో డిగ్రీ చేయటానికి సీటు వచ్చి అందులో చేరిపోయింది. సుజాత, ఎలీషా గారు కలిసి ఇంటి కోసం కొన్ని నమూనా డిజైన్లు వేసుకుని వాటిని మామూలుగా ఇంటి ప్లాన్ వేసే డిజైనర్కి ఇచ్చి వీటి ఆధారంతో ఇంటి ప్లాన్ గీసి పెట్టమన్నారు. అతను వీళ్ళు ఇచ్చిన నమూనా డిజైన్లు పరిశీలించి ఇవి వాస్తు ప్రకారంగా లేవు, అలాగే వేయమంటారా లేక వాస్తు ప్రకారం వేయనా అని అడిగారు. మాకు వాస్తు గురించి ఏం తెలియదు, కానీ ఇల్లు ఎలా ఉంటే మాకు సౌకర్యవంతంగా ఉంటుందో అది మాత్రమే తెలుసు. కనుక మీరు మేమిచ్చిన నమూనాల ఆధారంతోనే ఇంటి ప్లాన్ వేయండి అని చెప్పారు. అతను కొద్ది రోజుల్లోనే వాళ్ళు అడిగిన విధంగా ప్లాన్ చేసి తెచ్చాడు. ఇద్దరికీ చాలా నచ్చింది. వెంటనే ఒక కాంట్రాక్టర్ని పిలిచి తాము ఇల్లు కట్టదలిచిన చోట అతనికి చూపించి ఇల్లు ఎటువైపుగా కట్టాలో వివరంగా తమ మనసులోని ప్లాన్ని అతనికి వివరించారు. ఇల్లు ముందు భాగం ఒక కొసన ఉంటుంది. దానికి వెనక పక్కన అంతా తోట వస్తుంది. కాంట్రాక్టర్ సహకరిస్తే ఇల్లు మొదలు పెడుతూనే ఆ పక్కన మొక్కలు నాటే పని కూడా మొదలు పెట్టాలని ఎలీషా గారి కోరిక. అయితే పనివాళ్ళు సిమెంటు, రాళ్ళు అన్నీ మొక్కల మీద పోసేయకుండా కాంట్రాక్టర్ చూసుకోవాలి. కాంట్రాక్టరు తప్పక సహకరిస్తారని మాట ఇచ్చాడు. ఇంకే ఇల్లు కట్టడం ప్రారంభమైంది. దాంతోపాటే తోట కోసం దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, మామిడి, సపోటా, అరటి, కొబ్బరి మొక్కలు కడియం నుంచి తెప్పించి వాళ్ళ సహకారం కూడా తీసుకుని నాటించారు. మొక్కలను చూసుకోవడానికి వాటి సంరక్షణకని యూనివర్సిటీలో రిటైర్ అయిన ఒక మాలీని ఏర్పాటు చేశారు. ఎలీషా గారు ఒకరోజు లాయర్ రవిని ఇంటికి పిలిచి రుక్మిణి కేసును ఆయనకు అప్పగించారు. అతను సివిల్ లాయరు. ఎలీషా గారు ఇచ్చిన ఫైల్ చదివి చూశారు. అప్పుడే ఎలీషా గారు ఆయనతో ఒక మాట చెప్పారు. చూడండి, ఈ కేసు కోసం ఒక్క అబద్ధం ఆడడం కూడా మాకు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, అంటే అలా చెప్పడం వల్ల కేసు బలహీనమవుతుందని అనిపించినప్పుడు కూడా మేము నిజమే చెప్తాము. మీకు ముందుగా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కేసు చేయగలను అనుకుంటేనే మీరు తీసుకోండి. ఎలాగో ఒకలా గెలవడం ప్రధానం కాదు, న్యాయంతో గెలవాలి మా అమ్మాయి అని. లాయర్ నవ్వుతూ, మరేం పర్వాలేదు, కేసు మంచి బలంగా ఉంది కనుక మీ అమ్మాయి తప్పక గెలుస్తుంది అని ధీమాగా చెప్పారు. కొత్త ఇల్లు తయారవుతోంది. కింద భాగంలో 3 బెడ్రూమ్లు, ఒక హాలు, వంటకి భోజనాలకి విడి ఏర్పాట్లు ఉన్నాయి. పైన 2 వైపులా వెనక ఒక పక్కన అంటే తోట కనిపించే వైపు పెద్ద పెద్ద బాల్కనీలు. వాటికి సగం దాకా సన్షేడ్ లాగా పైన కవర్ చేస్తారు. బాల్కనీలో కూర్చున్నప్పుడు వర్షంగానో ఎండగానో ఉంటే కుర్చీలు ఆ షేడ్లోకి లాక్కుని కూర్చునేలాగా ఉంటుంది. పైన ఒకటే హాలు. ఆ హాలుకి పెద్ద బాల్కనీలు 2 వైపులా ఉంటే తతిమా 2 వైపులా సన్నని బాల్కనీలు, అన్ని వైపులకి తలుపులు ఉన్నాయి. హాల్లో అన్ని వైపులా అల్మారాలు పెట్టించారు. అందులో బుక్స్ ఉంటాయి. 2 టేబుల్స్, 1 డజన్ కుర్చీలు ఉన్నాయి. ఎలీషా గారు స్టూడెంట్స్ వచ్చి కూర్చోవడానికి, వర్క్ చేసుకోవడానికి వీలుగా మెట్లు కూడా బయట నుంచే కట్టించారు. అది పూర్తి కాగానే కింద భాగం మాత్రం ఒక బ్యాంక్ ఏజిఎంకి అద్దెకిచ్చారు. తోట, ఇంటి పైభాగం, హాలు
తమ స్వాధీనంలోనే ఉంచుకున్నారు. రుక్మిణి చదువు డిగ్రీ 3వ సంవత్సరంలోకి వచ్చింది. కేసు మొదలై కూడా 3 సంవత్సరాలు దాటిపోయింది. అటు రుక్మిణి అత్తగారి వైపు నుంచి వచ్చిన రుక్మిణిపైన నేరారోపణలన్నీ లాయర్ రవికుమార్ సమర్థవంతంగా తిప్పికొట్టి అవన్నీ అసత్యాలని నిరూపించగలిగాడు. దాంతో తాము జయించగలమనే నమ్మకం కలిగింది ఎలీషా గారికి. కేసు బాగా నడుపుతున్నందుకు లాయర్ రవికుమార్ని అభినందించారు. రుక్మిణి డిగ్రీ మొదటి తరగతిలో మంచి మార్కులతో పాస్ అయింది. యూనివర్సిటీలో చేరి తను కోరుకున్నట్టుగానే లైబ్రరీ సైన్స్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అనంతయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సుజాతను వీలైతే ఎలీషా గారిని కూడా రమ్మని. ఫోన్ సుజాతే తీసింది. తర్వాత సుజాత ఎలీషా గారు ఈ విషయం చర్చించుకున్నారు. బహుశా సూర్యం ఆయన్ని తన మాటలతోనో చేతలతోనో నొప్పించి ఉంటాడు. ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన గొంతులో చిరాకే కాక ఆవేదన కూడా ఉన్నట్టు సుజాతకి తోచింది. సరే, ఇద్దరూ కలిసే వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకుందామని నిశ్చయానికి వచ్చారు. మర్నాడే భద్రాచలం బయలుదేరారు. ఇంట్లో రుక్మిణికి తోడుగా పార్వతి ఉండే ఏర్పాటు చేసి త్వరగా వచ్చేస్తామని చెప్పి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేసరికి సూర్యం ఇంట్లో లేడు. క్రితం రోజే ఖమ్మం వెళ్ళాట. కానీ మళ్ళీ ఏ క్షణానికైనా రావచ్చుట. అసలు ఏం జరిగింది అని అడిగింది సుజాత. ఏం చెప్పను తల్లి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కన్న కొడుకు మీద ఏం నేరాలు చెప్పను. నిన్ను వాడిని ఒకేలాగా పెంచావు. కానీ నువ్విలా వాడలా ఎందుకయ్యారో మాకు అర్థం అవటం అన్నారు అనంతయ్య గారు ఆవేదనతో. నాన్న, మీరు కష్టపెట్టుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్తాను అంది సుజాత. ఏమిటి అన్నట్టు ఆమె వైపు చూశారు అనంతయ్య గారు. సూర్యం అలా తయారయ్యాడంటే అది వాడి తప్పు కాదు. వాడు పుట్టినప్పటి నుంచి వాడిని ఎంత గారాబం చేశారు మీరు, అమ్మ. మీరే కాదు, మన ఇంటికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా కలిసి వాడిని గారాబం చేశారు. వంశోద్ధారకుడంటూ నెత్తినెక్కించుకున్నారు. అంత చిన్నవాడిని పట్టుకుని బాబు ఈ ఇల్లెవరిదమ్మా అనడం, వాడు నాది అంటే పొంగిపోవడం, అలాగే ఇంట్లో ప్రతి వస్తువు తనదే అనుకునేలాగా చేశారు. వాడికంటే 4 ఏళ్ళు పెద్ద నేను, అయినా నేను చిన్నదాన్నే కదా. వాడు నన్ను ఎదిరించి మాట్లాడితే పోనీలేవే, చిన్నాడు, నీ తమ్ముడే కదా, వాడితో నీకు పోటీ ఏమిటి అంటూ నాకే సర్ది చెప్పేవారు. మరీ చిన్నతనాన మీరు నన్ను చూపించి అక్క అని నేర్పించారు వాడికి. కొన్నాళ్ళు అక్క అనే పిలిచేవాడు. కాస్త పెద్దవంగానే అక్క మానేసి సుజాత అనడం మొదలుపెట్టాడు. మీరు వాడిని బుజ్జగిస్తూ నీకంటే సుజాత పెద్దది, నువ్వు దాన్ని అక్క అని పిలవాలని చెప్తే కూడా వాడు లక్ష్య పెట్టలేదు. నా పెద్దరికాన్ని ఒప్పుకోవడం ఆ చిన్నతనం నుంచే వాడికి ఇష్టం ఉండేది కాదు. ఒకసారి క్రికెట్ బ్యాట్ కావాలని అడిగాడు. అంతకుముందే నేను స్కూల్లో ఆడపిల్లలు ఒక టీమ్గా ఏర్పడి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారని నాకు బ్యాట్ కొనిపెట్టమని అడిగాను. ఒకసారి కాదు, చాలాసార్లు అడిగాను. మీరు సూర్యం అడగంగానే ఆ సాయంత్రమే బ్యాట్ తెచ్చి ఇచ్చేశారు. నాకు కొనలేదేమని నేను అడిగితే రేపు నీకు కొనిపెడతాలే అమ్మా అన్నారు. ఆ మాట వినివాడు దానికి కొంటే నాకొద్దు అంటూ గొడవ చేశాడు. వాడికప్పుడు 8 ఏళ్ళు. నేను 12 వెళ్ళి 13వ ఏళ్ళు ప్రవేశించాను. మీరేమన్నారో తెలుసా నాన్న? పోన్లేవే సుజాత, నీకు మంచి పరికిణి గుట్టిస్తాలే అని. ఇలాంటివెన్నో జరిగాయి. మీరే వాడికి ఇంట్లో తిరుగులేదని భరోసా ఇచ్చారు. ఆ సందర్భాల్లో నా మనస్సు దెబ్బతినేది. వాడి యందు నాకు ఈర్ష్య కానీ ద్వేషం కానీ లేవు, నిజంగా చెప్తున్నాను. వాడు నాతో ప్రేమగా ఉంటే ఇవన్నీ అసలు నా మనస్సుని బాధించి ఉండేవే కాదు. కేవలం ఆడపిల్లనవడం చేతనే కదా మీకు నేను తక్కువగా కనిపించాను. ఎందుకు నాన్న అలా? అమ్మా, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో. వాడన్న మాటను చెల్లించడానికి నన్ను ఎన్నెన్నిసార్లు నువ్వు చిన్నబుచ్చావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు వచ్చాయి? వాడు బొత్తిగా మీ మాట లక్ష్య పెట్టడం లేదని కదూ. ఒక రకంగా వాడు మిమ్మల్ని శాసిస్తున్నాడు. మీరు కనిపెట్టలేకపోయారు, కానీ వాడు మిమ్మల్ని తన అదుపాజ్ఞంలో పెట్టుకోవడం చిన్నతనంలోనే నేను గ్రహించాను అంటూ సుజాత ఎలాంటి ఆగ్రహావేశాలకి లేకుండా నిగ్రహంతో విషయం విశదీకరించింది. తల్లి తండ్రి కాసేపు మాట్లాడలేకపోయారు. సుజాత మళ్ళీ అడిగింది, ఇప్పుడు ఏం జరిగింది అసలు, ఏం చేశాడు అంటూ. నిజమేనమ్మా, నువ్వు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా అసత్యం లేదు.
అంటూ అనంతయ్య గారు అందుకున్నారు. నేను ఆ విషయం గ్రహించేసరికే వాడు మా చేయి దాటిపోయాడు. వాడి మాటలు మేం వినాలి కానీ మా మాట ఒక్కటైనా వాడు వినే ప్రసక్తే లేకపోయింది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. మీరు మేమిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న సంగతి వాడి చెవిన పడింది. ఎందుకు ఇచ్చారు ఆ స్థలం, ఎప్పుడిచ్చారు, నాతో చెప్పకుండా అంటూ నానా గొడవ చేస్తున్నాడు. నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను గనక మీకు సంబంధించినవన్నీ నావి, నా హక్కు అది. మీరు గనక దానికి ఏదైనా ఇచ్చారంటే మీకు నాకు చెల్లు. ఈ ఇల్లు కూడా నాదే, దీన్ని ఖాళీ చేసి మీరు మీ కూతురు దగ్గరికి వెళ్ళిపోండి అంటూ పెద్ద పెద్ద కేకలు, చుట్టుపక్కల వాళ్ళంతా వినేలాగా. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మా, ఇందులో నుంచి బయటపడేందుకు ఏదైనా ఉపాయం చెప్పి మమ్మల్ని కాపాడండి అంటూ అనంతయ్య గారు కన్నీళ్ల పర్యంతంగా వేడుకున్నారు కూతుర్ని అల్లుణ్ణి. ఈసారి ఎలీషా గారు అందుకున్నారు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మీరు భయపడుతున్నారని తెలిసే సూర్యం మిమ్మల్ని ఇంకా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క మాట అడుగుతాను చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని సూర్యం పోషిస్తున్నాడా? అబ్బే అదొకటే, ఇంకా దుస్థితి పట్టలేదు. మా ఇంటి పై పోర్షన్ వాళ్ళు ఇచ్చే అద్దె, బ్యాంక్ లోన్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, ఇవే మాకు ఎక్కి తొక్కి. మరెందుకు మీకు భయం? సూర్యం నేను మిమ్మల్ని చూసుకుంటున్నానంటే అర్థమేమిటని అడగలేకపోయారా? చూడండి, మీరు కూడా ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. అడిగేవాడికి చెప్పేవాళ్ళు ఎక్కువ. సూర్యం అడిగిన వాటికల్లా మీరు సమాధానాలు చెప్తూ ఉండకండి, మీరు కూడా ప్రశ్నించండి అని చెప్పి అలీషా గారు సుజాతను అడిగారు. మీ చిన్న మేనమామ గారు ఎవరో పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్టు చెప్పావు కదా, ఆయన ఎక్కడుంటున్నారు ఇప్పుడు? సుజాత తండ్రి వంక తిరిగి, నాన్న, శేఖరమ్మ ఇప్పుడు ఎక్కడుంటున్నాడు అని అడిగింది. ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరే వచ్చాట, నిన్న వచ్చి చూసెళ్ళాడు అన్నారు ఆయన. బాగుంది, అవసరమైతే ఆయన సాయం కూడా తీసుకుందాం, ఏమంటారు అన్నారు ఎలీషా గారు. తప్పక తీసుకోవచ్చు, మా తమ్ముడు చాలా మంచివాడు, నేనంటే వాడికి చాలా ఇష్టం, అడిగితే తప్పకుండా సాయం చేస్తాడంది సావిత్రమ్మ. అసలు మా వాడికి వాళ్ళ మావయ్య అంటే కొంచెం ఒక పక్క బెదురు కూడా ఉంది అన్నారు అనంతయ్య గారు. ఇక అప్పుడు ఎలీషా గారు సూర్యం వస్తే ఏం చేయాలో ఏం మాట్లాడాలో, సావిత్రమ్మ తమ్ముడు శేఖర్ వస్తే అతన్ని ఏం సహాయం కోరాలో అన్నీ వివరంగా బోధించి సుజాత తను వెనక్కి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. 3వ రోజుకి కొడుకు సూర్యం మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఏం నిశ్చయం చేసుకున్నారని అడుగుతూ నిలదీశాడు. తండ్రి, ఇంక నుంచి నువ్వు మమ్మల్ని చూసుకో రానవసరం లేదు, ఇప్పటికింకా మమ్మల్ని మేము చూసుకునే స్థితిలోనే ఉన్నాం. అంతేకాదు, ఇప్పటిదాకా మేము నీదొక్క పైసా కూడా తినకపోగా నీకే మా డబ్బు పెడుతున్నావు. మొన్నీ మధ్యనే కదా నువ్వు కొత్త బైక్ కొనుక్కోవాలంటే డబ్బిచ్చాను, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మా సొమ్మే నువ్వు వాడుకుంటూ ఉంటావు. ఇక నుంచి మమ్మల్ని చూసుకునేందుకు నువ్వు రావనవసరం లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. తండ్రి గొంతులో ఏదో కొత్త ధైర్యం, తెగింపు వినిపించాయి సూర్యానికి. దాంతో రెచ్చిపోతూ, ఏమిటి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు నాన్న, నేను చూసుకోకపోతే ఎవరు చూస్తారు మిమ్మల్ని? హైదరాబాద్ నుంచి అది కానీ వచ్చేళ్ళిందా? నా సంగతి మీ ఇద్దరికీ తెలియదు. నేను ఎలాంటి వాడిని అంటే, అతను ఇంకా మాట పూర్తి చేయకుండానే వీధి గుమ్మం వద్ద నుంచి అంతటి వాడివైపోయావేమిరా సూరి అన్న మాటలు వినిపించి సూర్యం అటు చూశాడు. అక్కడ ఎస్పీ యూనిఫామ్లో మేనమావ శేఖర్ నిలబడున్నాడు. అంతే, సూర్యానికి ముచ్చెమటలు పోసాయి. అసలే మావంటే భయం, అందులో లంచం తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చినప్పటి నుంచి పోలీసులంటే మహా బెదురు. మనిషి వణికిపోయాడు. ఎస్పీ శేఖరు మేనల్లుడి దగ్గరగా వెళ్ళి భుజం మీద చరుస్తూ, చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నావేమి నాన్నని, జాగ్రత్త, మళ్ళీ ఇలాంటి కూతలు కూసావంటే మర్యాద దక్కదు అని. తిరిగి ఖమ్మం ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు గద్దిచ్చే గొంతుకతో. సూర్యం వెంటనే, ఇవాళే, నోనో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంటూ కంగారుగా అటు ఇటు తిరిగి చెప్పులు వెతుక్కుని వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు శేఖరు, బావగారు, మరీ అంత మెతగ్గా ఉంటే ఎలా, కలవద్దు, కనీసం మీ ఆత్మరక్షణకు బుసైనా కొట్టాలి కదా అంటూ నవ్వాడు. సావిత్రమ్మ హుష్ అని నిట్టూరిస్తూ, ఏం కాలం వచ్చిందో పితపకాలం,
కడుపున పుట్టిన పిల్లలే ఇలా యమురాళ్ళై వెంటపడితే ఎవరిని శరణు కోరాలి అంటూ కంటనీరు పెట్టింది. మేనమామ శేఖర్ భద్రాచలానికి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన సంగతి తెలిసాక సూర్యన్ రాకపోకలు తగ్గిపోయినాయి. తల్లిదండ్రులకు ఈ పాటైనా మనస్థిమితం దక్కినందుకు సుజాత సంతోషించింది. సిటీ సివిల్ కోర్ట్ లేని కేసు రుక్మిణి పరంగా అయింది. మొత్తం ఆస్తిలో కొడుకు సగం ఆస్తికి వాటాదారు. దానిలో ఇప్పుడు సగం అత్తగారికి, సగం ఆస్తి రుక్మిణికి వస్తుంది. ఆమె అత్తగారు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి కింద కోర్టు ఇచ్చిన తీర్పు సరి అయిందేనని, ఆమె అత్తగారు వేసిన కేసు చెల్లదని, కోడలికి కొడుకు ఆస్తిలో హక్కు ఉందని ఆ అప్పీలు డిస్మిస్ చేసేసింది. అంచేత రుక్మిణి అత్తగారికి కొడుకుకి రావాల్సిన ఆస్తిలో సగభాగం కోడలికి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాయర్ రవికుమార్ సమర్థుడైనందువల్లనే హైకోర్టు జడ్జికి పూర్వపరాలు వివరంగా చెప్పి కేసు హైకోర్టులో డిస్మిస్ అయ్యేలాగా చేయగలిగాడు. ఈ కేసు ఇంకా ఎన్నేళ్ల పాటు నడుస్తుందో, తను ఎంతకాలం ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్న రుక్మిణికి ఈ కబురు ఎంతో సాంత్వన కలిగించింది. ఈ కోర్టు కేసు జరుగుతున్నప్పుడు 2 సార్లు అన్న కనిపించాడు దూరంగా. కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేందుకు ఇద్దరూ ప్రయత్నించలేదు. వెళ్ళి తల్లి క్షేమ సమాచారం తెలుసుకోవాలని రుక్మిణి ఆరాటపడింది. అయితే లాయరు, ఎలీషా గారు ఇద్దరూ కూడా ఇప్పుడు ఎలాంటి పలకరింపులు రాకపోకలు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. తల్లిని గురించిన వివరాలు తెలుసుకోవాలని చాలా తాపత్రయపడేది రుక్మిణి. ఒకసారి కోర్టుకు తల్లిని కూడా పిలిచి ప్రశ్నించారట. ఆసారి తను కోర్టుకు వెళ్ళలేదు. తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరితే అమ్మను తెచ్చుకుని తన దగ్గరే పెట్టుకోవాలని రుక్మిణికి ఆశ. కానీ తనే కాక అమ్మని కూడా తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెడతానంటే భావ్యం కాదు కదా. పోనీ అమ్మా తను విడిగా ఉంటేనో? అది చాలా తప్పుగా తోచింది. ఇన్నేళ్ళు తనని తమ ఇంట్లో పెట్టుకుని ఇంత చదివించి ఒక ప్రయోజకురాల్ని చేసి సొంత బిడ్డలాగా చూసుకుంటున్న వీళ్లను విడిచిపెడతానని ఎలా చెప్పగలదు? తన అంత స్వార్థపరురాలా? ఈ ఆలోచనలతో రుక్మిణి బుర్ర వేడెక్కిపోతోంది. రుక్మిణి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ మంచి మార్కులతో విజయం సాధించింది. ఎలీషా గారు, సుజాత ఇద్దరూ ఎంతో అభినందించారు. మాస్టర్ డిగ్రీ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా చదవమని ప్రోత్సహించారు. కానీ తనింక చదవనని, ఉద్యోగం చేయాలని ఉందని చెప్పింది రుక్మిణి. వాళ్ళు కూడా అందుకు సమ్మతించారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభమైనాయి. లైబ్రరీల ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు నమోదు చేసుకుంది. ఇంతలో పేపర్లో యూనివర్సిటీ వారి ప్రకటన పడింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ కోసం దానికి అప్లై చేసింది. చివరికి యూనివర్సిటీలోనే అసిస్టెంట్ లైబ్రేరియన్గా సెలెక్ట్ అయింది. ఇక నేడో రేపో వెళ్ళి ఉద్యోగంలో చేరుతుందనగా ఎలీషా గారు రుక్మిణిని కూర్చోబెట్టి ఉద్యోగంలో ఉండే సాధక బాధకాలు ఎన్నో చెప్పారు. తను పెద్దవాళ్ళు, కుర్రకారు కూడా ఒక చోట ఉండే చోట ఉద్యోగం చేయబోతోంది. పెద్దలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో, కుర్రకారు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ విషయాలన్నీ చక్కగా చెప్పారు రుక్మిణికి. ఎలీషా గారు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక స్నేహితుడిలాగా కనిపించారు రుక్మిణికి. ఈ మధ్య 2-3 సార్లు సుజాత భద్రాచలం ఫోన్ చేసినప్పుడు తండ్రికి బాగా లేదని తల్లి చెప్పడమో, తల్లికి బాగా లేదని తండ్రి చెప్పడమో జరుగుతోంది. 2 పిల్లల్ని పెంచి చదివించి ప్రయోజకులుగా చేసిన తల్లి తండ్రి పెద్దతనంలో దిక్కులేనట్టుగా ఉండటం సుజాతకి చాలా కష్టంగా ఉంది. తమ్ముడు ఇప్పట్లో వాళ్ళ సంగతి పట్టించుకునేలాగా లేడు. అయినా అమ్మా నాన్నలను తమ్ముడే చూడాలని ఎక్కడుంది? వాణ్ణి చదివించినట్టే నన్ను కూడా చదివించారు. నేను నా కాళ్ళ మీద నిలబడేలాగా చేశారు. నాకు మాత్రం బాధ్యత లేదా? తప్పక తను వాళ్ళను ఇక్కడికి తెచ్చుకుంటుంది. అయితే నాన్న నా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడరు. పోనీ నా ఇంటి పక్కనే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అందులో ఉంచి వాళ్ళకు కావాల్సినవన్నీ చూసుకుంటాను. అప్పుడు వాళ్ళకు కూడా కూతురు మీద ఆధారపడి బ్రతుకుతున్నామన్న బాధ ఉండదు. నాకు నా కళ్ళ ముందు అమ్మా నాన్నలు ఉన్నారనే తృప్తి కూడా ఉంటుంది అనుకుంది. తనకు మనసులో కలిగిన ఆలోచనలన్నీ ఎలీషా గారికి చెప్పి ఏమంటారని అడిగింది. ఆయన చాలా సంతోషించారు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు సంతోషాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తోంది. ఈ విషయాన్ని లోగడే నీకు చెప్పాలనుకున్నాను,
కానీ నా నమ్మకం ఏమిటంటే నీలాంటి దానికి అది ఒకళ్ళు చెప్పనవసరం లేదని, నీ అంతటా నీకే తోస్తుందని. చూసావా నా నమ్మకం ఎంత నిజమైందో అంటూ సుజాత దగ్గరికి వచ్చి ఆమె భుజం చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుని నుదుట మీద ముద్దు పెట్టారు. సుజాత పారవస్యంతో కళ్ళు మూసుకుంది. సుజాత తండ్రితో మాట్లాడింది. తండ్రికి తల్లికి కూడా ఆ ఊరు విడిచి రావటం ఇష్టం లేదు. సుజాత వారికి నచ్చచెప్పి ఒప్పించింది. తండ్రి అక్కడకు వచ్చినా మీ ఇంట్లో మాత్రం ఉండను అని ఖచ్చితంగా చెప్పాడు. సుజాత వాళ్ళ కోసం ఇల్లు చూడటం మొదలుపెట్టింది. అలీషా గారు ఒక మాట చెప్పారు, నాకు ఇంకా ఈ క్యాంపస్లోని ఇంట్లో ఉండడం ఇష్టంగా ఉండటం లేదు. మనం సొంత ఇంటికి వెళ్ళిపోదాం త్వరలో. పొద్దున్నే లేచి ఆ తోటలో ఎప్పుడెప్పుడు తిరుగుదామా అని మనసు ఉవ్విళ్ళూరిపోతోంది అని. అందుకని సుజాత తల్లిదండ్రుల కోసం తమ సొంత ఇంటి పక్కనే వెతకడం ప్రారంభించింది. సత్యానికి ఫోన్ చేసి మాట్లాడింది. ఈ ఆలోచన సత్యానికి కూడా చాలా నచ్చింది. తనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇల్లు దొరికితే తను వెళ్ళి అమ్మా నాన్నని తీసుకొచ్చి దింపగలడా అని అడిగింది సుజాత. దానికి సత్యం, అక్క పెద్దమ్మను పెద్దనాన్నను అయితే దింపగలను, అక్కడ సామాను కూడా కొంత ప్యాక్ చేసి పంపించాలి కదా, అది నేను నిర్ణయించలేను. కనుక నువ్వు కూడా వస్తే మన ఇద్దరం కలిసి ఏ సామాన్లు హైదరాబాద్ పంపాలో పెద్దమ్మని పెద్దనాన్నని అడిగి నిర్ణయిద్దాం, సరేనా అన్నాడు. అయితే ఇల్లు దొరకగానే నీకు ఫోన్ చేసి నేను కూడా వస్తాను అంది సుజాత. త్వరలోనే సుజాత కట్టుకున్న ఇంటికి ఎదురుగా కట్టిన ఒక కాంప్లెక్స్లో 2వ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికింది. దానికి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసింది సుజాత. తల్లిదండ్రులను తీసుకురావడానికి భద్రాచలం వెళ్ళి తను సత్యం కలిసి అక్కడ హైదరాబాద్కి కావాల్సిన సామాను ప్యాకర్స్తో ప్యాక్ చేయించి పంపించేశారు. మిగిలిన సామాన్లో అనవసరమైనవేవో కొన్ని పారేసి కొన్ని ఎవరికైనా ఇచ్చేసి మిగిలిన కొద్దిపాటి సామాన్తో ఒక రూమ్లో వేసి ఆ రూమ్కి తాళం వేసి మిగతా ఇల్లంతా శుభ్రం చేయించి ఎవరికో అద్దెకిచ్చేశారు. అలా ఇప్పుడు అనంతయ్య గారు సావిత్రమ్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులైనారు. ఇంటి పని కోసం ఒక మనిషిని, వంట చేసి పెట్టేందుకు ఒక ఆవిడను ఏర్పాటు చేసింది సుజాత. ఇంట్లో కావాల్సిన వస్తువులు తనో రుక్మిణో కొని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. రుక్మిణి యూనివర్సిటీకి వెళ్ళి వచ్చాక అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుంటూ ఉండేది. వాళ్ళిద్దరినీ తాతయ్య గారని అమ్మమ్మ గారని అంటూ ఉండేది రుక్మిణి. ఈ మధ్య రుక్మిణి మరో పని చేసింది. అయితే సుజాతతో చెప్పే చేసింది. లాయర్ ద్వారా కోర్టు పేపర్ల నుంచి అన్నగారి అడ్రస్ సేకరించి పెట్టుకుంది. ఇప్పుడు తనకు ఊరంతా పరిచయమే. తెలిసిన ఆటోలో వెళ్ళి అన్నయ్య ఇంటికి ఎదురుగా ఆపించి అందులోనే కూర్చుని గమనించసాగింది. ఇంటికి ఎవరో వచ్చారులాగా ఉంది. వదిన వారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలాసేపటికి ఆ ఇంటి తలుపులు తెరుచుకొని ఒక ఆవిడ బయటకు వచ్చింది. రుక్మిణి చూసింది, ఎవరా అని. తల్లే. ఆవిడ తలుపులు దగ్గరగా వేసి గొళ్ళెం పెట్టి రోడ్డు మీదకి వచ్చి 4 అడుగుల దూరంలో ఉన్న కిరాణా షాప్లో ఏదో కొంటోంది. రుక్మిణి ఆటో దిగి పౌంట తల మీదగా వేసుకుని వెళ్ళి తల్లి పక్కగా నిలబడి అమ్మా అంది, చెవిలో చెప్పినట్టుగా. ఆవిడ ఉలిక్కిపడి ఇటు చూసింది. కూతురు నిలబడింది. భయంగా ఇంటివైపు రోడ్డు వైపు చూసింది. ఎవ్వరు లేరు. రుక్మిణి తన చేతిలో కాగితాన్ని తల్లి చేతిలో పెట్టి, ఇది చదువుకో, ఎల్లుండి మళ్ళీ వస్తాను అని చెప్పి గబగబా ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. రుక్మిణి ఆ ఉత్తరంలో క్లుప్తంగా తన గురించిన విషయాలన్నీ రాసి, తన చదువు ఉద్యోగం గురించి రాసి, తల్లి కనుక వస్తే తమిద్దరూ కలిసి ఉండొచ్చని, అన్నయ్య వదిన తనయందు మంచి అభిప్రాయంతో ఉన్నట్టయితే తనే వచ్చి మాట్లాడతానని రాసింది. మళ్ళా ఎల్లుండి వస్తాను, నువ్వు నాకు ఉత్తరం రాసినా సరే లేక ఇంటికి రమ్మన్నా వస్తానని రాసింది. సుజాతకు జరిగిన విషయాలన్నీ చెప్పింది. తల్లి భయం భయంగా ఇంటివైపు రోడ్డు వైపు చూడటం సంగతి కూడా చెప్పింది. అప్పుడు సుజాత, బహుశా మీ ఇంట్లో మీ అన్నకి వదినకి నీ మీద సదభిప్రాయం లేదనుకుంటా. వాళ్ళుగా మీ అమ్మని నీ దగ్గరికి పంపిస్తారని అనుకోను. అదీకాక ఆవిడ ఇంటి పనులన్నీ చేసి పెడుతూ ఉండొచ్చు. ఆ సుఖం వాళ్ళు ఎందుకు వదులుకుంటారు అంది. రుక్మిణికి కూడా అలాగే అనిపించింది. అమ్మకు గనక నా దగ్గరికి రావాలని ఉంటే నేను తీసుకురావచ్చా మేడం అని అడిగింది. అయ్యో, ఆవిడకలా అనిపించాలే కానీ తప్పక తీసుకొద్దాను రుక్మిణి అని భరోసా ఇచ్చింది సుజాత. మర్నాడు కాక 3వ నాడు మళ్ళా వెళ్ళింది రుక్మిణి.
తల్లిని చూడటానికి. ఈసారి చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. రుక్మిణి శాలువా తల మీద నుంచి కప్పుకొని ఆటోలోనే కూర్చుని గమనిస్తోంది. ఇంటి తలుపు తీసే ఉంది. లోపల మనుషులు ఉన్న సందడి కనిపిస్తోంది. వాళ్ళెవరో నవ్వుకుంటూ వాకిట్లో దాకా వచ్చారు. ఆటో అతన్ని పిలుస్తూ తన ఆటో దాకా రాబోయారు. తన సమయానికి ఆటో అలాని హెచ్చరించింది. ఆటోలో సవారీ ఉన్న సంగతి చెప్పమని అతను చెప్తూ ఉండగా వాళ్లే చూసి వెనక్కి తగ్గి మరో ఆటో కోసం చూస్తూ రోడ్డు మీద నడుస్తూ దూరం అయ్యారు. వాళ్ళటు వెళ్ళంగానే వదిన కూడా అలంకరించుకుని బయటికి వచ్చి మళ్ళా తన ఆటో వైపు రాబోయి లోపలెవరో ఉన్నట్టు గమనించి మరో ఆటోను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. తలుపులు తీసే ఉన్నాయి. కాసేపు అయ్యాక అమ్మ వచ్చి 4 వైపులా చూసింది. పర్వాలేదనుకున్నాక తన వైపు చూసింది. షాపు దగ్గర కొంచెం హడావిడిగా ఉంది. అలా నిలబడి అటే చూస్తోంది. అక్కడ జనం తగ్గాక లోపలికెళ్ళి చేత్తో ఏదో పట్టుకుని వచ్చి వీధి తలుపు దగ్గరగా వేసి రుక్కుని వైపోసారి చూసి ఇంక పర్వాలేదురా అన్నట్టుగా తలూపి దుకాణం వైపు నడిచింది. తను కూడా మెల్లిగా రోడ్డు దాటి దుకాణం దగ్గరకు వచ్చి మంచినీళ్ళ బాటిల్ ఉందా అని అడిగింది. అతను అది తీసే లోపలే తల్లి నుంచి ఉత్తరం అందుకొని బాటిల్కి డబ్బు చెల్లించి గబగబా నడిచి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళి తల్లి రాసిన ఉత్తరం విప్పి చదవడం మొదలుపెట్టింది. చిరంజీవి రుక్మిణికి ఆశీస్సులు. ఇన్నాళ్ళ తర్వాత నిన్ను చూడటం, నీ ఉత్తరం చదవటం కలో నిజమో తెలియలేదు. ఇన్నాళ్ళుగా నిన్ను చూడకపోయినా నిన్ను తప్పక చూస్తానని నా మనస్సు నమ్ముతూనే ఉంది. నువ్వు కనిపించావు, సంతోషం తల్లి. పోతే అక్కడ వీళ్ళింట్లో నువ్వు వస్తే నిన్ను ఆదరించేవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నీ తప్పేం లేకపోయినా నీ తోడబుట్టినవాడు నిన్ను అసహ్యించుకుంటున్నాడంటే ఏం చెప్పను. మీ అన్నకి 2 పిల్లలు. ఈ 5-6 ఏళ్ళుగా వాళ్ళ పనులన్నీ నావే. వంట పని, ఇంటి పని అన్నీ నావే. ఈ శరీరంలోని శక్తి అంతా ఉడిగిపోయాక నా పరిస్థితి ఏమిటో తెలియదు. ఇలాంటి స్థితిలో ఉన్న నాకు నీ రాక వరంలాగా ఉంది తల్లి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు ఈ చాకరీ నుంచి మోక్షం కలిగించు. వచ్చే ఆదివారం నాడు పిల్లలిద్దరినీ తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఎక్కడికో పిక్నిక్కి వెడదామనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఏమేం పదార్థాలు చేయించుకుందామన్న చర్చల్లో 1-2 మాటలు నా చెవిలో కూడా పడ్డాయి. ఇంకేం వివరాలు రాయలేను. ఏ క్షణాన వాళ్ళు వస్తారో అన్న భయం ఉండడం వల్ల ఇంతటితో ముగిచ్చేస్తున్నానంటూ ఇట్లు మీ అమ్మ. ఉత్తరం చదువుతున్నంతసేపు రుక్మిణి కళ్ళంబట నీళ్లు కారుతూనే ఉన్నాయి. తండ్రి పోయిన నాటి నుంచి తమని పెంచడానికి తల్లి పడ్డ బాధలు ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చాయి. ఎంత కష్టపడి అన్నయ్యని చదివిచ్చిందో. పాపం అన్నయ్య కూడా అమ్మ చెప్పినట్టే వినేవాడు. కొన్ని ట్యూషన్స్ కూడా చెప్తూ ఉండేవాడు. అమ్మ బయటికి వెళ్ళి ఎవరింట్లోనో పనిచేసేది కాదు, కానీ ఎవరైనా ఇది చేసి పెట్టమని అది చేసి పెట్టమని అడిగేవారు. అమ్మ ఏది చేసినా రుచిగా ఉండేది, అది తీపైనా కారమైనా. అందుకే అందరూ అమ్మ దగ్గరికి వచ్చేవారు. అమ్మ కావలసిన వస్తువులు చెప్తే తెచ్చి ఇచ్చేవారు. అలా చేసి పెట్టినందుకు ఎంతో కొంత డబ్బు తీసుకునేది. తమని పోషించడానికి ఇలా ఎంత కష్టపడేదో. అన్నయ్య చదువు పూర్తయితే ఇక అమ్మకు ఈ కష్టాలు గట్టెక్కుతాయని ఆశపడ్డాం. కానీ అమ్మ కష్టాలు ఈ రోజుకు కూడా తీరలేదు. రుక్మిణి మెల్లగా తన ఆలోచనల నుంచి బయటపడింది. ఆ సాయంత్రం సుజాత, ఎలీషా గారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రుక్మిణి టీ చేసి తీసుకెళ్ళి ఇచ్చింది. తను కూడా ఒక కప్పులో టీ తెచ్చుకుని వాళ్ళతో పాటు కూర్చుంది. ఎలా ఉందమ్మా నీ ఉద్యోగం అని అడిగారు ఎలీషా గారు. బాగుంది, నాకు చాలా నచ్చింది. ఆ పుస్తకాలు చూస్తుంటేనే మనసు నిండిపోతోంది అంది రుక్మిణి. కాస్త ఆగి మీ ఇద్దరినీ ఒక సలహా అడగాలనుంది అంది మళ్ళీ. చెప్పమ్మా ఏమిటి అన్నారు ఎలీషా గారు. రుక్మిణి తన తల్లి రాసిన ఉత్తరం వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళ చదివే సుజాత వెంటనే, రుక్మిణి నేను లోగడే చెప్పాను నీకు, ఆవిడ ఒప్పుకుంటే మనం తీసుకొచ్చేద్దామని. ఇంకా ఏమిటి నీకు అనుమానం అని అడిగింది. నాకు అనుమానం ఏం లేదమ్మా. నన్ను మీరు కాపాడి చదివించి ఉద్యోగంలో చేర్చి నా కాళ్ళ మీద నిలబడేలాగా చేశారు. అంటే నేను స్వతంత్రంగా బ్రతకగలిగే స్థితికి తీసుకొచ్చారు. నేను అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉంటున్న ఫ్లాట్స్లో మరొకటి దొరికితే అది అద్దెకి తీసుకుని నేను అమ్మ అక్కడ ఉంటే అమ్మకు తన కూతురి దగ్గర ఉంటున్నానని తృప్తి కలుగుతుంది కదా అని ఉంది.
మీరిద్దరూ నాకు తల్లి తండ్రి అనే నేను భావిస్తాను. కానీ తనకు మీరందరూ కొత్త. ఆమెకు ఎలాంటి చీకు చింత లేని విశ్రాంతి ఇవ్వాలని నా కోరిక. మిమ్మల్ని విడిగా వెళ్ళాలన్నా కూడా నా మనసు ఒప్పుకోవటం లేదు. కానీ ఇప్పుడు నా కన్న తల్లికి నా అవసరం చాలా ఉంది. నాకు ఇంకోటి కూడా తోచింది. ఏమిటంటే అక్కడ ఆ ఫ్లాట్లో అమ్మమ్మగారు తాతయ్య గారు ఎలా ఉన్నారో అని ఎప్పుడూ మీరు చింతపడుతూ ఉంటారు. నేను అక్కడుంటే నేను వాళ్ళని చూసుకుంటానని మీ మనస్సుకు కూడా నెమ్మది కలుగుతుంది. ఈ మాటలే మీకు చెప్పాలని వచ్చాను. మీరు ఆలోచించి ఎలా చేయమంటే అలా చేస్తాను అని చెప్పి ముగించింది రుక్మిణి. సుజాత వింటూ రుక్మిణి వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఎలీషా గారి చూశారు. ఆయనకు తెలుసు సుజాత రుక్మిణి మీద చాలా ప్రేమ పెంచుకుంది. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళుతుందంటే తట్టుకోవడం కష్టంగా ఉంది. కానీ రుక్మిణి వెళ్ళడానికి చెప్పిన కారణం వద్దనడానికి వీల్లేంది. ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉండిపోయింది. రుక్మిణి తన తల్లిని తన దగ్గరికి తీసుకురావాలనే కోరికకి ఏదైనా అడ్డం వచ్చిందా, లేక తల్లి కూతుళ్ళ కలయిక నిర్విఘ్నంగానే జరిగిందా అనే విషయం మనసున్న మనుషులు ఆఖరి భాగంలో వినండి.